Welcome back to the Lakshmi Education channel. So students, last video lo aithe manamu polynomials yokka chapters sambandhinchi fourth video అనుకుంటా కంప్లీట్ చేసుకున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం కాన్సెప్ట్ బేసిస్ మీద అంటే దానిపైన డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేసినాం. అరౌండ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏ విధంగా కనుక్కోవాలో సెకండ్ మెథడ్ చెప్పిన అనుకుంటా. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఫర్దర్గా మనకు ఒక టాపిక్ అనేది ఉంది, సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ అండ్ మిగతా అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అయితే. ఓకేనా? సో లాస్ట్ మనం ఎక్కడ ఆపినాము? జీరో ఆఫ్ ది పాలినామియల్. అది కనుక్కోవడానికి సెకండ్ మెథడ్ చెప్పినాం. ఓకేనా? అవునా? సో ఆ యొక్క మెథడ్ బేసిస్ లో మనకు 3 పాయింట్ ఎక్సర్సైజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనిపైన డిపెండ్ అయ్యి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ చూసేసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాం. సో మీకు p ఆఫ్ x ఈక్వల్ టు 2x ప్లస్ 5. సో 2x ప్లస్ 5 అనేది ఒక పాలినామియల్ అన్నమాట. ఓకేనా? దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏ విధంగా కనుక్కోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక మెథడ్ ఏంటి, మనమే ఇమాజిన్ చేసుకుంటాం వాల్యూస్ జీరోనో వద్దా అని. ఏ వాల్యూ తీసుకెళ్లి ఎక్స్ప్రెస్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ కి జీరో వస్తుందో ఆ వాల్యూనే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా? సో జీరో ఆఫ్ ది పాలినామియల్ సాల్వ్ చేయడానికి సెకండ్ మెథడ్ ఏముంటుంది? సింపుల్. ఈ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. అంటే 2x ప్లస్ 5 ని జీరోకి ఈక్వల్ టు పెట్టండి. ఇప్పుడు ఇది ఏమైంది? ఈక్వేషన్ అయిపోయింది. ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు తెలుసు కదా. సో వేరియబుల్స్ ఒక సైడ్, కాన్స్టాంట్స్ ఒక సైడ్. -5 వస్తుంది, +5 అవతల పోతే x ఈక్వల్ టు మల్టిప్లికేషన్ లో ఉన్నట్టు అవతల పోతే ఏమైతుంది? డివిజన్ అవుతుంది. అంటే x వాల్యూ ఎంత? -5 డివైడెడ్ బై 2. ఇక్కడ ఇది x. ఓకేనా? ఏదో అనుకోకండి, x అన్నమాట. సో 2x ప్లస్ 5 అనేది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. సో ఒక మెథడ్ ఏమో మనం ఇమాజిన్ చేసుకోవాలా. సెకండ్ మెథడ్ ఏంటి? సింపుల్. దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఈక్వల్ టు 0 చేసి సాల్వ్ చేస్తే మనకు వచ్చేది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు 9x మైనస్ 6. ఇప్పుడు దీనికి కూడా జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలా? దాన్ని 0కి ఈక్వల్ టు చేయాలి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ అయిపోయింది. ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా మనకు. 9x వేరియబుల్ ఒక సైడ్, కాన్స్టాంట్ ఒక సైడ్. -6 అవతల పోతే ఏమవుతుంది? +6. మల్టిప్లికేషన్ లో 9 అవతల పోతే ఏమవుతుంది? డివిజన్. 3 2 జా 3 3 జా. సో x వాల్యూ ఎంత? 2 డివైడెడ్ బై 3. సో ఈ విధంగా మనము జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవచ్చు. లాస్ట్ యొక్క వీడియోలో మనం ఇక్కడ అయిపోయినాం. అంటే సెకండ్ మెథడ్ ఏ విధంగా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు 3.2లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సేమ్ ఈ మెథడ్ యూజ్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక 3-4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి టాపిక్ వెళ్దాం. ఓకేనా? సో 3.2లో ఒక ప్రాబ్లం ఏముంది అంటే సెకండ్ బిట్ లో థర్డ్ ప్రాబ్లం అదేంటి? +2 × x + 3. ఇప్పుడు x + 2 అనేది ఒక పాలినామియల్ అండ్ x + 3 అనేది ఒక పాలినామియల్. సో రెండు పాలినామియల్స్ అనేవి ఇంటూ ఫామ్ లో ఉన్నాయి. సో మనకు ఒక ఫైనల్ పాలినామియల్ కావాలి. దాన్ని మనం ఏం చేయాలి? జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. అంటే సెకండ్ మెథడ్ యూజ్ చేయాలి, ఈక్వల్ టు 0 చేసి. కానీ దానికంటే ముందు ఇది ఫైనల్ షేప్ లో లేదు కదా. సో ఫైనల్ షేప్ లో తీసుకుందాం. అంటే ఈ x + 2 అనే దాన్ని x + 3 తోనే ఎంటర్ చేయాలి. అంటే x × x x², x × 3 3x, 2 × x 2x అండ్ 2 3 6 అన్నమాట. x² ప్లస్ 5x ప్లస్ 6. ఓకేనా? సో ఇది ఫైనల్ పాలినామియల్.
యాక్చువల్గా వాడు పాలినామియల్ ఇది ఇవ్వాల, ఇది ఇచ్చి మనల్ని క్వశ్చన్ అడిగారు. కానీ వాడు ఏం చేసిండు, x+2 ఇంటూ x+3 సపరేట్ ఇచ్చిండు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫైనల్గా ఒక పాలినామియల్ కనుక్కున్నాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, జీరో ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. అంటే సెకండ్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే x² + 5x + 6 ఈ పాలినామియల్ ని 0కి ఈక్వేట్ చేయాలి. సో ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ లో మనం ఏం చేసినాం, పాలినామియల్ అనేది పవర్ 1 ఉన్నది, కానీ ఇక్కడ పాలినామియల్ అనేది క్వాడ్రాటిక్ లో ఉంది. అంటే దీన్ని సాల్వ్ చేయడం దాంతో కంపేర్ చేస్తే డిఫరెంట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే 5x ని 2x + 3x అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు నేను దీన్ని 5x ని 2x + 3x రాసుకున్నాను, ఎందుకంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 × a చేస్తే 6x² రావాలి, అండ్ ప్లస్ c చేస్తే 5x రావాలి. సో అందుకని 2x + 3x రాసుకున్నాం. ఇప్పుడు x కామన్ తీద్దాం, x+2 అండ్ x+2 = 0. ఇప్పుడు x+2 అనేది కామన్ ఉంది అండ్ x+3 ఉంది. సో దీన్ని x+3 × x+2 = 0 అని రాసుకోవచ్చు. అంటే x+2 = 0 అండ్ x+3 = 0. ఇప్పుడు ప్లస్ రాకపోతే ఏమవుతుంది, మైనస్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ రాకపోతే ఏమవుతుంది, -3. సో ఇక్కడ x వాల్యూ అనేది -2 వచ్చింది, -3 వచ్చింది. సో ఒక పాలినామియల్ అనేది ఇస్తాడు. ఈ పాలినామియల్ అనేది ఈ విధంగా ఇవ్వచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు. ఒకవేళ ఇది ఇస్తే డైరెక్ట్ ఏం చేయాలి, 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి. లేదు ఈ విధంగా ఇచ్చినాకో మల్టిప్లై చేస్తే మనకు ఒకటి ఫైనల్గా ఒక పాలినామియల్ వస్తుంది, దాన్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు ఇంతకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఏ విధంగా నేర్చుకున్నాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, అంటే x⁴ 1 ఉన్నది. సో ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ ఈ పాలినామియల్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కొద్దిగా 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. అదేది, సో ఈ మధ్యలో ఉన్న దాన్ని 2 నెంబర్స్ లాగా రాసుకోవాలి. అది ఎట్లా ఉండాలా, 2 × చేస్తే ఈ 2 × చేస్తే వచ్చినంత ఉండాలి, అండ్ ప్లస్ చేస్తే సేమ్ రావాలి. సో ఆ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు కామన్ తీసుకోవాలి. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఒక ప్రాబ్లం. సో నెక్స్ట్ వేరే ప్రాబ్లం కూడా చూస్తున్నాం. సో 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలంటే సింపుల్ టెక్నిక్ అనమాట. ఏం లేదు, ఆ పాలినామియల్ అనే దాన్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఇప్పుడు 0కి ఈక్వేట్ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే వచ్చినవి 0 ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ p of x = 3x. ఇది ఒక పాలినామియల్ అనమాట. ఓకేనా? ఈ పాలినామియల్ కి 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోమంటుంది. అంటే సింపుల్, దాన్ని ఏం చేయాలి, 0కి ఈక్వేట్ చేయాలా. చేసేసినాం. ఇప్పుడు x దగ్గర 3 మల్టిప్లికేషన్ లో ఉంది, అవతల పోతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. 0 / 3 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 0 అనే వాల్యూవే దానికి 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. p of x = 3x + 4. ఇది ఒక పాలినామియల్ ఇచ్చిండు. ఈ పాలినామియల్ కి ఏం చేయాలా, 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలా. అంటే ఏం చేయాలి, ఇచ్చిన దాన్ని 0కి ఈక్వేట్ చేయాలా. 3x + 4 = 0. ఓకేనా? ఇప్పుడు ఈ పాలినామియల్ ఈ యొక్క ఈక్వేషన్ లో వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ ఉంది. సో ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఏం చేయాలి, వేరియబుల్స్ ఒక సైడ్, కాన్స్టెంట్ ఒక సైడ్. సో +4 ఉన్నది అవతల సైడ్ పోతే ఏమవుతుంది, -4 అవుతుంది. సో 3 మల్టిప్లికేషన్ లో ఉన్నది అవతల పోతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో x వాల్యూ అనేది -4 / 3. ఈ విధంగా మనం 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. మామూలుగా ఈ పాలినామియల్ లో x పవర్ 1 ఉంది. సో దీన్ని సాల్వ్ చేయడం ఈజీ. కానీ x పవర్ లో 2 ఉందనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే సాల్వ్ చేయడం కొద్దిగా డిఫికల్టీ, మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలంటే సింపుల్ ఫార్ములా,
దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేసిన తర్వాత సాల్వ్ చేయాలి. వచ్చిన వాల్యూస్ నే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాలినామియల్ యొక్క చాప్టర్ లో మొత్తం అరౌండ్ 4 to 5 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్దర్ గా మనం ఏ కాన్సెప్ట్ కోఎఫిషియంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కోఎఫిషియంట్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కోఎఫిషియంట్ అంటే పక్కన ఉన్నదని. కానీ ఇప్పుడు చెప్పబోయే కోఎఫిషియంట్ ఆఫ్ ది పాలినామియల్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. దాన్ని చెప్పే కంటే ముందు మీకు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి. సో మనం ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ అనే వాటిని ఎక్కగొట్టుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే టాపిక్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరో అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు పాలినామియల్ లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది, ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అర్థమైంది. ఇప్పుడు చదువుకునే టాపిక్ ఏంటి అంటే కంప్లీట్ పాలినామియల్ ఏదైతే ఉందో వీటి కోఎఫిషియంట్ యొక్క సహాయంతో రూట్స్ కనుక్కుంటాం. సో ఇవి మీకు డీటెయిల్గా చెప్తాం. ఓకేనా? దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇది ఒక పాలినామియల్. ఏ పాలినామియల్? 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రైనామియల్ అని అంటాం. ఓకే, దీనితో పాటు దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. అర్థమైందా? ఎందుకంటే ఎక్స్ కి పవర్ లో 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ అని అంటాం. అదే ఎక్స్ కి పవర్ లో 3 ఉందనుకో క్యూబిక్ అని అంటాం. అదే ఎక్స్ కి పవర్ లో 1 ఉందనుకో మనం ఏముండదు, జస్ట్ పవర్ అంటాం. ఇది ఎక్స్ కి పవర్ లో 2 ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. ఓకేనా? సో దేనికైతే ఎక్స్ కి పవర్ లో 2 ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ అని అంటాం. ఇది ఎక్స్ప్రెషన్. అదే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ దీనికి ముందర 0 పెడితే ఏమవుతుంది? ఇదే ఈక్వేషన్ అయిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్ సేమ్, రెండింటికి సేమ్ ఒకటే పాయింట్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి? ముందర 0 అంటే ఈక్వేషన్ అంటాము, ముందర 0 లేకుండా సింపుల్ గా ఉంటేనేమో ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అనేది డిస్కస్ చేసే టాపిక్ కంప్లీట్లీ దీనిపైన డిపెండ్ అయ్యింది. అంటే ఏదైనా సరే ఒకటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈ ఫామ్ లో ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. యాక్చువల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది ఒక పాలినామియల్ అన్నమాట. క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంది. సో మీకు ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైనా సరే ఒక పాలినామియల్ కి జీరోస్ కనుక్కోవాలి అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సింపుల్ మెథడ్ ఏం చెప్పినా దాన్ని 0కి ఈక్వేట్ చేయాలి. అంటే 0 రాసుకోవాలి. అప్పుడు అదొక ఈక్వేషన్ అవుతుంది. దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. వాటిని మనం ఏమని అంటాము? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని అంటాం. అవునా? సో వాటికి ఇంకో పేరు కూడా ఉంది. వాటిని మనం ఏమని అంటాము? రూట్స్ అని అంటాము. ఓకేనా? అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఒక పాలినామియల్ ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఫామ్ లో దీన్ని సాల్వ్ చేసినాము. అప్పుడు మనకు సొల్యూషన్స్ వస్తాయి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అనేది ఒకటి, బీటా అనేది ఒకటి అనుకుందాం. 2 వాల్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఒకటి ఆల్ఫా అండ్ రెండోది బీటా. ఓకేనా? వీటినే మనం ఏమని అంటాము? రూట్స్ అని అంటాము. అంటే వాల్యూస్ అని అంటాం. వాల్యూస్ అని అంటాం. సో ఆల్ఫా అండ్ బీటా 2 వాల్యూస్ వచ్చినాయి అనుకుంటాం. వీటిని రూట్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ రూట్స్ యొక్క సహాయంతో మనం ఒకటి కనుక్కోవాలన్నమాట. ఒకటి సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో మీకు మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి వినండి. ఇది ఒక పాలినామియల్. ఎక్స్ పవర్ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఫామ్ లో పాలినామియల్. ఏదైనా సరే ఒక పాలినామియల్ కి 0 ఆఫ్ ది పాలినామియల్స్ కనుక్కోవాలి. జీరోస్ అంటే వాల్యూస్, సొల్యూషన్స్ అని అర్థం. అది కనుక్కోవాలంటే ఏం చేయాలి? 0కి ఈక్వేట్ చేయాలి. మనం సాల్వ్ చేసుకుంటే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా అని 2 వాల్యూలు వచ్చాయని అనుకుందాం. అప్పుడు వాటిని మనం ఏమని అంటాము? రూట్స్ అని అంటాము.
అప్పుడు వచ్చిన వాటి యొక్క సమ్ చేసి ఎంత వస్తుంది, వచ్చిన వాటి యొక్క ప్రొడక్ట్ చేసి ఎంత వస్తుంది. వీటిని కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే సింపుల్, మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే సింపుల్, సి బై ఏ. అంటే ఎప్పుడైనా సరే నీకు ఎగ్జామ్లో వాడు ఏదైనా ఒకటి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫామ్లో ఇచ్చిండు, ఇచ్చి దీన్ని సాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్స్ వస్తాయి. వాటిని మనం రూట్స్ అంటాం, ఆల్ఫా బీటా రూట్స్ అని అంటాం. ఎప్పుడైనా ఈ ఫామ్లో ఇచ్చిన దాన్ని నువ్వు సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్స్ వస్తాయి, సొల్యూషన్స్. సో వాటిని మనం రూట్స్ అంటాం. అవి ఏ ఫామ్లో ఉంటాయి, ఆల్ఫా బీటా ఫామ్లో ఉంటాయి. సో వాటి యొక్క సమ్ కనుక్కోవాలి అంటే ఒకటి ఉంది, వాటి ప్రొడక్ట్ కనుక్కోవాలంటే ఒకటి ఉంది. అంటే సాల్వ్ చేసి కనుక్కునే దాన్ని ఇండైరెక్ట్ గా షార్ట్ ఫామ్ లో కనుక్కోవచ్చు. మైనస్ బి బై ఏ అంటే ఏంటి అంటే, ఇది ఎక్స్ పక్కన ఉన్న వాల్యూ బి అండ్ ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్న యొక్క వాల్యూ ఏ. అంటే కోఎఫిషియంట్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఇది చేస్తే సమ్ ఆఫ్ రూట్స్ వస్తుంది. ఇది కాన్స్టాంట్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వస్తుంది. సింపుల్, ఓకేనా. సో మీకు ఇది ఒక ప్రాబ్లం నుంచి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అప్పుడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనుకుందాం, 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 9. ఇది ఒక పాలినామియల్ అని అనుకుందాం, ఓకేనా. ఈ పాలినామియల్ కి వాల్యూస్ అనే వాటిని కనుక్కోమంటుండు, అంటే రూట్స్ అన్నమాట. సో వాటి సమ్ ఎంత, వాటి ప్రొడక్ట్ ఎంత కనుక్కోమని అంటుండు. నేను మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏదైనా సరే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫామ్ లో ఒకవేళ పాలినామియల్ ఇచ్చి సాల్వ్ చేస్తే మనకు రెండు వస్తాయి, ఆల్ఫా అండ్ బీటా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు రెండు వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూని ఆల్ఫా అని అంటాము, ఇంకో వాల్యూని బీటా అని అంటాము. సో వాటిని మనం ఏమని అంటాము, రూట్స్ అని కూడా అంటాం, ఓకేనా. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడు, సమ్ ఆఫ్ రూట్స్. అంటే వాటిని సాల్వ్ చేస్తే నీకు వాల్యూస్ వస్తాయి కదా, వాటి యొక్క సమ్ చేసి ఎంత అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసి ఎంత వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా అండ్ బీటా రెండింటి ప్రొడక్ట్ చేసి ఎంత వస్తుంది. నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇది మైనస్ బి బై ఏ, ఇది సి బై ఏ. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉంది కదా. ఇక్కడ బి అంటే ఎక్స్ పక్కన ఉన్నది, ఎక్స్ పక్కన ఏముంది 2. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది, ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది 3. కాకపోతే ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో -2/3 దీని ఆన్సర్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఇది సి బై ఏ. అంటే సి వాల్యూ ఏముంది 9, ఏ వాల్యూ ఏముంది 3. 3 1 3 3 అట్లా, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా, సింపుల్. ఏదైనా సరే మీకు ఈ విధంగా ప్రాబ్లం ఇస్తాడు, ఇచ్చి సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోమంటాడు. అంటే వాటిని నువ్వు సాల్వ్ చేస్తే నీకు కొన్ని వాల్యూస్ వస్తాయి, ఆ వాల్యూస్నే ఆల్ఫా బీటా రూట్స్ అని అంటాడు. సో వాటి యొక్క సమ్ ప్రొడక్ట్ ఎంత అనుకోమంటాడు. వాటి సమ్ కనుక్కోవాలంటే మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ కనుక్కోవాలంటే సి బై ఏ. ఇక్కడ బి బై ఏ అంటే బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సి బై ఏ అంటే సి అనేది కాన్స్టెంట్, ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సింపుల్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే ఈజీగా మీకు ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో మీకు ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. For example, x square plus 7x plus 10 ఇది 3x square అనుకుంటాం. ఇది ఒక పాలినామియల్. దీనికి వాడు ఏం కనుక్కోమంటుండు, సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోమంటుండు, ఓకేనా. రూట్స్ అంటే ఏంది, నథింగ్ బట్ దీన్ని సాల్వ్ చేస్తే నీకు రెండు వాల్యూస్ వస్తాయి. ఆ ఒక వాల్యూని ఆల్ఫా అంటున్నాడు, ఇంకో వాల్యూని బీటా అని అంటున్నాడు. వీటినే మనం రూట్స్ అని కూడా అంటాం, ఓకేనా. సో వీటి యొక్క సమ్ కనుక్కోమంటుండు,
వీటి ప్రొడక్ట్ కనుక్కోమంటాడు. ఎప్పుడైనా సరే ఒక పాలినామియల్ ఇచ్చి సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోమంటే సింపుల్. మీరు ఏం చేయాలి, ఇచ్చిన దాన్ని మనం ax² ప్లస్ bx ప్లస్ c ఈ ఫామ్ లో రాసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c అంటే ఇచ్చినది ఈ ఫామ్ లో ఉందా లేదా రాసుకోవాలి. కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. దీన్ని మనము ఈ ఫామ్ లో రాసుకొని కంపేర్ చేసుకొని వాల్యూస్ పక్కన పెట్టుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంది, మైనస్ బి బై ఏనే కదా, అంటే బి వాల్యూ రాసుకోవాలి, డివైడ్ బై ఏ వాల్యూ రాసుకోవాలి. ముందర మైనస్ పెట్టుకోవాలి. ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఏంది, సి బై ఏ కదా, బి వాల్యూ రాసుకోవాలి, ఏ వాల్యూ రాసుకోవాలి. సింపుల్. దాన్ని జనరల్ ఫామ్ తో కంపేర్ చేసుకోవాలి. వాల్యూస్ పక్కన రాసుకోవాలి. ఇప్పుడు మైనస్ బి బై ఏ కదా, సో వాల్యూస్ ఇలా రాసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఈరోజు యొక్క వీడియోలో అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని తర్వాత ఇంకా మనకు ఫర్దర్గా 2 టాపిక్స్ ఉంటే చాప్టర్ అనేది అయిపోతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ అవర్ వీడియో అండ్ లైక్ అవర్ వీడియో. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే? సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. లెట్స్ కంటిన్యూ.